హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 20. జ్యోతి వాడొచ్చాడు కదా! ఇక ఏడు పాపి ఆ వంట సంగతి చూడుపో నువ్వు. రేయ్ కృష్ణ నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నారు ప్రసాద్ గారు. సరే డాడీ అని కృష్ణ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక జ్యోతి గారు అప్పటికప్పుడు కొడుక్కి ఇష్టమని చికెన్ వండి కృష్ణకి ఆవిడ తినిపిస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు, సిరి ఇంకా వాళ్ళే పెట్టుకొని తింటూ ఉన్నారు. జ్యోతి గారు ఇక వాళ్ళని పట్టించుకోరు అని చెప్పేసి సిరి కృష్ణనే చూస్తూ ఉండడంతో కృష్ణ నోట్లో చికెన్ పీస్ నములుతూ అమ్మా అది చూడు నన్ను ఎలా చూస్తుందో దిష్టి తగిలేలా అన్నాడు. ఏయ్ సిరి ఎందుకే వాడిని అలా చూస్తున్నావ్ అన్నారు జ్యోతి గారు. నిన్న వాడు ఒక్కడే కాదు నేను కూడా అన్నం తినలేదు. పైగా కనీసం పొద్దున టిఫిన్ చేశావా నువ్వు అంటే అది లేదు. వంట ఏం చేశావు? నీళ్ళ చారు. ఇక కొడుకు వచ్చేసరికి వాడికి మాత్రం చికెన్ ఫ్రైలు. అదృష్టం ఉండాలిలే కొడుకుగా పుట్టాలి అంటే. మీరు మా కూతుర్లని ఎలాగో అలా చూడరు అని సిరి తినే ప్లేట్లో చేయి కడిగేసి వెళ్ళి టీవీ ముందు కూర్చుంది. సిరి మామూలుగా అన్నా కూడా అక్కడ ఉన్న ముగ్గురికి ఆమె మాటలు చాలా బాధగా అనిపిస్తాయి. కృష్ణ వెంటనే లేచి వెళ్ళి సిరి పక్కన కూర్చుని సిరి ఏమైందిరా అలా ఉన్నావ్ అని అడిగాడు చెల్లిని. ఏం లేదులేరా అంది సిరి. అరే చెప్పవే మీకున్నట్టు మాకు బెనిఫిట్స్ ఉండవు కదా ఇంట్లో అదే అంటున్నారా నేను ఇదిగో చూడు నువ్వొక్కరోజు ఇంటికి రాకపోయినా నిన్నిలా బుజ్జగించి, బతిమాలి మరి అన్నం తినిపిస్తారు. అదే నేను కనీసం బయటికి వెళ్తాను అంటే వాళ్ళ ఫస్ట్ ఆన్సర్ నో అని అంటారు తప్ప అసలు నేనెందుకడిగాను అని కూడా వాళ్ళు తెలుసుకోరు. ఎంతైనా మీ అబ్బాయిల లైఫ్ ఉన్నట్టు మాది ఉండదు కదా! అంది సిరి. సిరి మాటలకి కృష్ణ ఏమీ అనలేకపోయాడు. ఎందుకంటే సిరికి జాబ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్. కానీ ఇంట్లో వద్దు అంటే వద్దు అనేశారు. అలా ఆమె ఇష్టాలను వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేసరికి అప్పుడప్పుడు అలా బాధ అనిపిస్తూ ఉంటుంది సిరికి. సిరికి అనే కాదు చాలామంది ఆడవాళ్ళు తమ ఇష్టాలను, కోరికలను ఇంట్లో వాళ్ళ కోసం చంపేసుకొని బతుకుతూ ఉన్నారు. కృష్ణ ఇక సిరిని ఏం అడగలేక అతడి రూమ్‌కి వెళ్లి జానుకి కాల్ చేశాడు. జాను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కన్నా అంది. ఏం చేస్తున్నావే? ఏం లేదురా నా రూమ్‌లో ఉన్నా. ఒకసారి ఇంటికి రావే అన్నాడు కృష్ణ. ఏమైంది కన్నా? ఏం లేదు. సిరిని కాసేపు బయటికి తీసుకువెళ్ళవే. ఎందుకో డల్‌గా ఉంది తను. అవునా? చీకటి పడుతుంది కదా! ఇంట్లో ఏమైనా అంటారా నిన్ను? అన్నాడు కృష్ణ. ఒక్క నిమిషం కన్నా లైన్‌లో ఉండు అని అమ్మా! అమ్మా! అంటూ సుజాత గారిని పిలిచింది జాను హాల్లోకి వచ్చి. జాను చెప్పవే. అమ్మా! సిరి షాప్‌కి వెళ్దామంటుంది. ఒకసారి వెళ్ళేసి రానా? ఈ టైంలో షాప్‌కి అంటే అని అడిగారు సుజాత గారు. మెడికల్ షాప్‌కి అంటమ్మా. సరే త్వరగా వెళ్లి రండి మరి అంది సుజాత. ఓకే మమ్మీ అని స్కూటీ కీస్ తీసుకుంది జాను. జాగ్రత్త జాను అని వాసు గారు, ప్రవీణ్ ఒకేసారి చెప్పారు ఇద్దరు. అలాగే డాడీ, అలాగే అన్నయ్య వెళ్ళొస్తాను అని బయటికి వచ్చి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కన్నా అంది. ఉన్నానే. వస్తున్నా. ఇంట్లో ఉన్నావా? ఉన్నా దా. ఓకే అని స్కూటీ కృష్ణ వాళ్ళ ఇంటి ముందు ఆపి ఇంట్లోకి వెళ్ళింది జాను. సిరి ఏం చేస్తున్నావే? అంటూ వెళ్ళి సిరి పక్కన కూర్చుంది. ఏం లేదే టీవీ చూస్తూ ఉన్నా. ఓహ్! నేను షాప్‌కి వెళ్తున్నా వస్తావా నా తోడుగా? అని అడిగింది జాను. అవునా! ఒక్క నిమిషం అని అమ్మ నేను జానుతో షాప్‌కి వెళ్ళిరానా? అని అడిగింది జ్యోతి గారిని. వెళ్ళిరండి సిరి అన్నారు ప్రసాద్ గారు. ఓకే డాడీ అని జాను పదవే అంది సిరి. అప్పటికే బయటికి వచ్చాడు కృష్ణ. కృష్ణకి చిన్న స్మైల్ ఇచ్చి స్కూటీ స్టార్ట్ చేసి సిరి కూర్చున్నాక ఐస్ క్రీమ్ పార్లర్‌కి తీసుకువెళ్ళింది జాను. మెడికల్ షాప్ అన్నారు కదా వదినమ్మ గారు. ఐస్ క్రీమ్ వద్దా? కావాలి కదా! అని ఇద్దరూ లోపలికి వెళ్లి కూర్చొని ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి, అది వచ్చాక తింటూ ఏంటే డల్‌గా ఉన్నావు ఏమైంది? అని అడిగింది జాను. హ! నాకేమైందే బానే ఉన్నాను కదా! అంది సిరి ఐస్ క్రీమ్ తింటూ. సిరి ఏం కాలే. అది మన క్లాస్‌మేట్ షైనీ ఉంది కదా! అది నిన్న కలిసింది. బయట ఏం చేస్తున్నావని అడిగింది. నేను ఇంట్లోనే ఉంటున్నాను. జాబ్ చేయడం లేదు అంటే, ఇంట్లో వాళ్ళు నిన్ను జాబ్ కాకుండా ఇంకేమైనా పనులు చేస్తావేమో అని భయపడి ఉంటారులే. అది ఇది అని చాలా చులకనగా మాట్లాడింది. నాకు నచ్చలేదే. చాలా డిస్టర్బ్ అయ్యాను. అంతే ఇంకా ఏం లేదు. సిరి ఎవరో దారిన పోయే దాని మాటలు పట్టించుకొని నువ్విలా డల్‌గా ఉన్నావా? అవన్నీ మనసుకు తీసుకొని బాధపడకు. సరేనా?
మనమేంటో మనకి, మన ఫ్యామిలీస్‌కి తెలుసు. అలాంటి వాళ్ళు అలాగే వాగుతారు. నువ్వవన్నీ పట్టించుకొని డల్‌గా కూర్చుంటే ఇలా ఎలానే అని కాస్త సిరిని చిల్ చేసి, బిల్ కట్టేసి, మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. కృష్ణ వాళ్ళ ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి సిరి దిగాక, "నువ్వు ఇంట్లోకి వెళ్ళవే" అని జాను పెంట్ హౌస్‌కి వెళ్తుంది స్టెప్స్ ఎక్కి. అక్కడే ఉన్న కృష్ణ జానుని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. హ్మ్. ఏ ఏం లేదు బాబు. ఆ దేవత నిన్నేదో తిక్క తిక్కగా అది ఎవరో నిన్న తిక్క తిక్కగా వాగిందంట. ఆ మాటలకి కాస్త డిస్టర్బ్ అయింది. అంతే ఏం లేదు అంది జాను. మరిప్పుడు ఓకేనా? బానే ఉంది కన్నా. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు. తిన్నావా? తిన్నాను కన్నా. నువ్వు? ఆ! తిన్ తినే నీకు కాల్ చేశా. ఓకే. బాయ్ కన్నా. గుడ్ నైట్. అంతేనా? ఇంకేం కావాలిరా? ఏదైనా ఇవ్వొచ్చు అన్నాడు కృష్ణ దిక్కులు చూస్తూ. అవునా? అంటూ జాను కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ కాలర్ పట్టుకొని కిందికి లాగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ కన్నా అంది స్వీట్‌గా. కృష్ణ చిన్నగా నవ్వుతూ గుడ్ నైట్ రా అన్నాడు. ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది జాను. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.